అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ఫ్లాట్. ఇవాళ మనం తోటకూర కూర ఎలా చేయాలో చూద్దాం. తోటకూర కూర అనంగానే చాలామంది అబ్బా! అంటారు కదా! అలా అనకూడదండి. తోటకూర కూరలో బోలెడన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. దాంట్లో మనకి పుష్కలంగా ఐరన్ ఉంటుంది. అలాగే మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఉంటాయి ఈ కూరలో. మనం వారానికి 2, 3 సార్లైనా ఈ కూర తినాలని డాక్టర్స్ చెప్తున్నారు. మనం ఈ కూరని ఎన్నో విధాలుగా వండుకోవచ్చు. పప్పు వండుకోవచ్చు, పులుసు వండుకోవచ్చు, కూరనే ఎన్నో విధాలుగా వండుకోవచ్చు. అలాంటి తోటకూరని ఎంతో టేస్టీగా, అంతకంటే ఈజీగా ఎలా వండుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. నేను తోటకూర ఒక 10, 15 కట్టలు తీసుకున్నానండి. చాలా లేత తోటకూర, ఫ్రెష్ తోటకూర దొరికింది. నేను తోటకూర కనిపిస్తే మటుకు ఫ్రెష్‌గా ఉంటే తప్పకుండా తీసుకుంటానండి. వారానికి 2 సార్లైనా నేను తోటకూర వండుకుంటాను నేను ఇంట్లో. మా అందరికీ తోటకూర ఇలా చేస్తే చాలా ఇష్టం ఈ కర్రీ. సో, తోటకూర ఇలా తీసుకొని మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని, శుభ్రంగా కడిగేసుకున్నాక అప్పుడు మనం సన్నగా తరుక్కోవాలి. అలా తరుక్కొని పక్కన పెట్టేసుకోండి. అలాగే నేను ఒక 3 ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే 5, 6 టొమాటోస్. ఇంతేనండి కూరకు కావాల్సింది. వీటితోటి ఇప్పుడు మనం తోటకూర కూర ఎలా చేయాలో చూద్దాం. ఒక పెద్ద థిక్ బాటమ్ ఉన్న పాన్ తీసుకొని దాంట్లో 2, 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ చక్కగా నూనెలో మాడకుండా వేయించుకోవాలి. అవి కొంచెం వేగంగానే 2, 3 ఎండుమిరపకాయలు తుంపక్కర్లేదండి. మామూలుగా వేసుకున్నా బావుంటుంది. ఇలా వేసేసుకొని ఇప్పుడు ఆ మిరపకాయలు కూడా చక్కగా వేగాక మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలున్నాయి కదా! ఆ ఉల్లిపాయలని కూడా ఇప్పుడు మనం నూనెలో వేసేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకొని 1/4 టీ స్పూన్ పసుపు, పసుపు కూడా వేసుకొని ఒక్క మాట కలిపేసుకోండి. తర్వాత 1 ½ టీ స్పూన్ ఉప్పు. ఉప్పు కూడా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గ్రీన్ చిల్లీస్ పేస్ట్ లేదనుకోండి, మీ కారాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలని వేసుకోండి. నా దగ్గర రెడీగా గ్రీన్ చిల్లీ పేస్ట్ ఉంటుంది కదా! అది 2 క్యూబ్స్ వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ వేసుకొని సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ ఉల్లిపాయలు చక్కగా మగ్గే వరకు దాన్ని కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఆల్మోస్ట్ 80% వరకు కుక్ అయిపోయాయండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. మీరు రెడ్ చిల్లీ పౌడర్, చిల్లీస్ ఏదైనా కూడా మీ స్పైస్ లెవెల్‌ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకున్నాక, నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్నా అని చెప్పాను కదా! టొమాటోస్‌ని, ఆ టొమాటోస్ కూడా వేసేసుకొని, ఇప్పుడు సిమ్ అండ్ మీడియంలో మళ్ళా స్టవ్‌ని అడ్జస్ట్ చేసుకొని, టొమాటోస్ బాగా మషీగా కుక్ అయిపోయే వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. నేను ఒక 5-7 మినిట్స్ కుక్ చేసుకున్నానండి. టొమాటోస్ చక్కగా అన్నీ మగ్గిపోయాయి. ఒకవేళ మీ టొమాటోస్ సరిగ్గా మగ్గలేదనుకోండి, దాంట్లో కొంచెం నీళ్లు పోసుకొని, స్టవ్‌ని మీడియంలో పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మన టొమాటోస్ చక్కగా మగ్గిపోతాయి. టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయాక, మనం సన్నగా కట్ చేసుకున్న తోటకూర ఉంది కదా! ఆ తోటకూరని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ తోటకూర కొంచెం ఎక్కువుంటే, మొత్తం అంతా ఒక్కసారి వేస్తే కలుపుకోవడం కష్టమవుతుంది కదా! అందుకని కొంచెం కొంచెం తోటకూర వేసుకొని బాగా కలుపుకునేసరికి ఆ వేడికి తోటకూర చూసారా అంతా ఇలా మగ్గిపోయి దగ్గరికొచ్చేస్తుందనమాట. ఇలా వచ్చేసిన తోటకూరని ఇంకొక్కసారి బాగా కలుపుకొని, స్టవ్‌ని సిమ్ అండ్ మీడియంలో పెట్టుకుంటూ, మధ్య మధ్యలో కలుపుకుంటూ, ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి. 5 మినిట్స్ అయ్యాక చూసారు కదా! తోటకూర ఆల్మోస్ట్ 50% కుక్ అయింది. ఇలా కుక్ అయిపోయాక నేను మూతని తీసేస్తానండి. మూత తీసేసి మీరు కనుక కుక్ చేసుకున్నారనుకోండి, తోటకూర నల్లగా అవ్వదనమాట. కొంతమంది ఆకుకూరలు వండేటప్పుడు మూత లేకుండా కుక్ చేయమంటారు. కొంతమంది మూత తీసేస్తే దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అన్నీ ఎవాపరేట్ అయిపోతాయి. మూత పెట్టుకోవాలంటారు. అది మీ ఇంట్రెస్ట్ అండి. మీకెలా ఇష్టమైతే మీరలాగా. నేను హాఫ్ ద కర్రీ దగ్గరికొచ్చే వరకు మూత పెట్టుకుంటాను. ఇంక తర్వాత మూత తీసేసి మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు నేను కుక్ చేసుకుంటాను. చూసారు కదా! మన తోటకూర కూర సరిగ్గా 15 మినిట్స్ అయ్యేసరికి కూరంతా రెడీ అయిపోయింది. మీరు దింపే ముందర ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ అంతా చెక్ చేసుకున్నాక దాన్ని మనం ఇప్పుడు డిష్ ఔట్ చేసేసుకోవచ్చు. చూసారు కదండీ! ఎంత ఈజీయో ఈ కర్రీ చేసుకోవడం. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో కానీ, రోటీస్‌లోకి కానీ ఈ కర్రీ తిన్నారంటే భలే టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్తీ కూడా. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.